హలో హాయ్. పద్యాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? మీకు ఏమన్నా ఉపయోగపడుతున్నాయా? ఇంకా చెప్పాలనిపిస్తుందా? ఎందుకురా బాబు బోరింగ్ అనిపిస్తుందా? ఇన్ని పద్యాలు కలెక్ట్ చేసి మీకోసం నా కోసం తీసుకొచ్చి రాయడం జరుగుతుంది. మీకు ఏమైనా ఉపయోగపడుతున్నాయంటే ఉపయోగపడుతున్నాయని కామెంట్లో పెట్టండి. లేదు అంటే కూడా నేను రాస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు బాగా ఉపయోగపడుతున్నాయి ఇవి. మళ్ళీ స్వీట్ మెమరీస్ అప్పటివి ఎప్పుడో చిన్నప్పుడు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో చదువుకున్న పద్యాలు ఇవి. ఇప్పుడు మనకి ఏ ఎగ్జామ్స్లో అడగచ్చు, ఎక్కడన్నా అడగచ్చు అని నేను మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకుని రాయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మీకు కూడా నేను దీంట్లో పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు పద్యం మనం తెలిసేసుకుందామా? పద్యము భావము. పద్యము భావము. తనుదెవరి సొమ్ము తనదని పోషింప, తనుదెవరి సొమ్ము తనదని పోషింప, తనదని పోషింప ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా ప్రాణం ఎవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ, ప్రాణం ఎవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ, ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ ఏమంటున్నారు? తనువుదెవరు కాదు, తనువదెవరి. తనువదెవరి సొమ్ము తనదని పోషింప, తనదని పోషింప ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము తాత్పర్యం చెప్పుకునే ముందు మనం ఏం పొగుడుతున్నాం కదా వేమన గారిని. ఏమని పొగుడుతున్నాం? ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా
భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొత్తు? తనకు చెందిన ఆస్తి. నాది నాది అంటూ ఉంటాం కదా, అది తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొత్తు? ఈ శరీరం ఎవ్వరి సొత్తు? ఈ శరీరం ఎవ్వరి సొత్తు? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది? నాది నాది అనుకున్నది నాది కాదు. దాచుకొనుటకు ఈరోజు నాది, రేపు ఇంకెవరిదో కదా. దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు? ఈరోజు నాది అని దాచుకుంటున్నాం, రేపు మనం పైకి వెళ్ళిపోయాక అది ఎవరిది తెలీదు. ఎవరు తీసుకుంటారో తెలీదు, ఎవరికి ప్రాప్తమో తెలియదు. అప్పుడు వాళ్ళు మళ్ళీ నాది అనుకుంటారు. నాది అనుకున్నది ఏమైంది? వాళ్ళదైంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? నాది అనుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళకన్నా శాశ్వతమా? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అది ఎవరిదో అవుతుంది. కాబట్టి దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉంటుందా? ప్రాణము మనల్ని వదిలిపోకుండా ఉంటుందా? మన ఇష్టమేనా? ఎప్పుడు పట్టుకోమంటామో తెలీదు. ఉన్నట్టుండి ఇలా రాస్తూ రాస్తూ ప్రాణం వెళ్ళిపోవచ్చు. పెన్ను ఇలా పడేసి వెళ్ళిపోతాం. హ్యాపీ కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవడానికి మనం రెడీగా ఉండాలి. పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? ఇదంతయు పక్కకి పోవుట సహజము కదా. ఇదంతయు ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఆస్తి మనతో వస్తుందా? శరీరం మనతో వస్తుందా? ఓన్లీ ఆత్మ. శరీరాన్ని కాల్ చేస్తారు. శరీరం మనతో రాదు, ఆత్మ మనతో రాదు, సారీ ధనం మనతో రాదు, ఏది కూడా మనతో రాదు. మన చుట్టాలు, బంధువులు, స్నేహితులు, బంధాలు పట్టుకుని వేలాడుతూ ఉంటాం. మన వాళ్ళు వీళ్ళు అలా చేశారు, వాళ్ళు ఇలా చేశారని మనం ఎన్నో బ్రతుకున్నంత కాలం మనం పాకులాడుతూ ఉంటాం. కానీ ఇదంతయో పక్కకి పోవుట సహజము కదా. ఇదంతయు పక్కకి పోవుట సహజము కదా. కదా, అందరికీ తెలిసిన విషయమే ఇది. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. అయినా మనం
పాకులాడుతూనే ఉంటాం. ఎందుకంటే బ్రతకడానికి డబ్బు కావాలి కదా. ధనం సంపాదించద్దంటే ఎలా? ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు కదా. ఈరోజే మనం చనిపోతాము. మనం చనిపోయే డేట్ మనకు తెలిసి, మనం చనిపోయే టైం మనకు తెలిస్తే కనుక ఆ టైం వరకు మనం ఎంత సంపాదించాలో అంతే సంపాదించుకుని వదిలేస్తాం. కానీ మనం ఎప్పుడు చనిపోతామో తెలీదు, ఎంతవరకు బతుకుతామో మనకు తెలీదు, మన చేతుల్లో లేదు కనుక చివరి శ్వాస వరకు మనం పోరాడుతూనే ఉంటాం. మానవ సహజం అది. సో మన వేమన గారు ఏమంటున్నారో ఒకసారి చూసారు. తనువదెవరి సొమ్ము తనదని పోషింప, ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోక నిల్వ, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం ఏం చెప్తున్నారు? ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొమ్ము, ఈ శరీరం ఎవ్వరి సొత్తు, దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు, దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు, పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము, పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము. ఈరోజు మనలో ఉన్న ఆత్మ రేపు ఎందులోనో ప్రవేశిస్తుంది. మనం రోజు బట్టలు ఎలా మార్చుకుంటాము? ఈరోజు ఈ బట్టలు వేసుకున్నాం, తీసేసి రేపు వేరే బట్టలు వేసుకోవట్లేదా? అలాగే మన ఆత్మ కూడా మన శరీరాన్ని వదిలేసి వేరే శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్త శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. భగవద్గీతలో అదే కదా చెప్తున్నారు. కాబట్టి ఇదంతయు పక్కకి పోవుట సహజము కదా. ఏదైనా సరే మనం సంపాదించింది, మనం నాది 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 అనుకుంటున్నది మొత్తం కూడా పక్కకి పోవుట సహజము కదా. హలో, హాయ్. పద్యాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? మీకు ఏమన్నా ఉపయోగపడుతున్నాయా? ఇంకా చెప్పాలనిపిస్తుందా? ఎందుకురా బాబు బోరింగ్ అనిపిస్తుందా? ఈ పద్యాలు కలెక్ట్ చేసి మీకోసం, నా కోసం తీసుకొచ్చి రాయడం జరుగుతుంది. మీకు ఏమైనా ఉపయోగపడుతున్నాయంటే ఉపయోగపడుతున్నాయని కామెంట్లో పెట్టండి. లేదు అంటే కూడా నేను రాస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు బాగా ఉపయోగపడుతున్నాయి ఇవి. మళ్ళీ స్వీట్ మెమరీస్ అప్పటివి ఎప్పుడో చిన్నప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్లో చదువుకున్న పద్యాలు ఇవి. ఇప్పుడు మనకి ఏ ఎగ్జామ్స్లో అడగచ్చు, ఎక్కడన్నా అడగచ్చు అని నేను మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకుని రాయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మీకు కూడా నేను దీంట్లో పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు పద్యం మనం తెలిసేసుకుందామా? పద్యము భావము. పద్యము భావము. తనుదెవరి సొమ్ము తనదని పోషింప, తనుదెవరి సొమ్ము తనదని పోషింప, తనదని పోషింప, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణం ఎవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ, ప్రాణం ఎవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ, ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ.
విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? తనువుదెవరు కాదు, తనువదెవరి. తనువదెవరి సొమ్ము తనదని పోషింప ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: తాత్పర్యం చెప్పుకునే ముందు మనం ఏం పొగుడుతున్నాం కదా వేమన గారిని. ఏమని పొగుడుతున్నాం? ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొత్తు? తనకు చెందిన ఆస్తి. నాది నాది అంటూ ఉంటాం కదా, అది తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొత్తు? ఈ శరీరం ఎవ్వరి సొత్తు? ఈ శరీరం ఎవ్వరి సొత్తు? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది? నాది నాది అనుకున్నది నాది కాదు. దాచుకొనుటకు ఈరోజు నాది, రేపు ఇంకెవరిదో కదా. దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు? ఈరోజు నాది అని దాచుకుంటున్నాం, రేపు మనం పైకి వెళ్ళిపోయాక అది ఎవరిది తెలీదు. ఎవరు తీసుకుంటారో తెలీదు, ఎవరికి ప్రాప్తమో తెలియదు. అప్పుడు వాళ్ళు మళ్ళీ నాది అనుకుంటారు. నాది అనుకున్నది ఏమైంది? వాళ్ళదైంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నాది అనుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళకన్నా శాశ్వతమా? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అది ఎవరిదో అవుతుంది. కాబట్టి దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉంటుందా? ప్రాణము మనల్ని వదిలిపోకుండా ఉంటుందా? మన ఇష్టమేనా? ఎప్పుడు పట్టుకోమంటామో తెలీదు. ఉన్నట్టుండి ఇలా రాస్తూ ప్రాణం వెళ్ళిపోవచ్చు. పెన్ను ఇలా పడేసి వెళ్ళిపోతాం. హ్యాపీ కదా.
ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవడానికి మనం రెడీగా ఉండాలి. పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? ఇదంతయు పక్కకి పోవుట సహజము కదా. ఇదంతయు ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఆస్తి మనతో వస్తుందా? శరీరం మనతో వస్తుందా? ఓన్లీ ఆత్మ. శరీరాన్ని కాల్ చేస్తారు, శరీరం మనతో రాదు, ఆత్మ మనతో రాదు, సారీ ధనం మనతో రాదు, ఏది కూడా మనతో రాదు. మన చుట్టాలు, బంధువులు, స్నేహితులు, బంధాలు పట్టుకుని వేలాడుతూ ఉంటాం. మన వాళ్ళు వీళ్ళు మన వాళ్ళు వీళ్ళు అలా చేశారు, వాళ్ళు ఇలా చేశారని మనం ఎన్నో బ్రతుకున్నంత కాలం మనం పాకులాడుతూ ఉంటాం. కానీ ఇదంతయో పక్కకి పోగుట సహజము కదా. ఇదంతయు పక్కకి పోవుట సహజము కదా. కదా, అందరికీ తెలిసిన విషయమే ఇది. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. అయినా మనం పాకులాడుతూనే ఉంటాం. ఎందుకంటే బ్రతకడానికి డబ్బు కావాలి కదా. ధనం సంపాదించద్దంటే ఎలా? ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు కదా. ఈరోజే మనం చనిపోతాము. మనం చనిపోయే డేట్ మనకు తెలిసి, మనం చనిపోయే టైం మనకు తెలిస్తే కనుక ఆ టైం వరకు మనం ఎంత సంపాదించాలో అంతే సంపాదించుకుని వదిలేస్తాం. కానీ మనం ఎప్పుడు చనిపోతామో తెలీదు, ఎంతవరకు బతుకుతామో మనకు తెలీదు, మన చేతుల్లో లేదు కనుక చివరి శ్వాస వరకు మనం పోరాడుతూనే ఉంటాం. మానవ సహజం అది. సో మన వేమన్ గారు ఏమంటున్నారో ఒకసారి చూశారు. తనువదెవరి సొమ్ము తనదని పోషింప, ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోక నిల్వ, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏం చెప్తున్నారు? ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొమ్ము? ఈ శరీరం ఎవ్వరి సొత్తు? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? ఈరోజు మనలో ఉన్న ఆత్మ రేపు ఎందులోనో ప్రవేశిస్తుంది. మనం రోజు బట్టలు ఎలా మార్చుకుంటాము? ఈరోజు ఈ బట్టలు వేసుకున్నాం, తీసేసి రేపు వేరే బట్టలు వేసుకోవట్లేదా? అలాగే మన ఆత్మ కూడా మన శరీరాన్ని వదిలేసి వేరే శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్త శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. భగవద్గీతలో అదే కదా చెప్తున్నారు. కాబట్టి ఇదంతయు పక్కకి పోవుట సహజము కదా. ఏదైనా సరే మనం సంపాదించింది, మనం నాది 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 అనుకుంటున్నది మొత్తం కూడా పక్కకి పోవుట సహజము కదా. హలో, హాయ్. పద్యాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? మీకు ఏమన్నా ఉపయోగపడుతున్నాయా? ఇంకా చెప్పాలనిపిస్తుందా? ఎందుకురా బాబు బోరింగ్ అనిపిస్తుందా? అన్ని పద్యాలు కలెక్ట్ చేసి మీకోసం, నా కోసం తీసుకొచ్చి రాయడం జరుగుతుంది. మీకు ఏమైనా ఉపయోగపడుతున్నాయంటే ఉపయోగపడుతున్నాయని కామెంట్లో పెట్టండి. లేదు అంటే కూడా నేను రాస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు బాగా ఉపయోగపడుతున్నాయి ఇవి. మళ్ళీ స్వీట్ మెమరీస్ అప్పటివి ఎప్పుడో చిన్నప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్లో చదువుకున్న పద్యాలు ఇవి. ఇప్పుడు మనకి ఏ ఎగ్జామ్స్లో అడగచ్చు, ఎక్కడన్నా అడగచ్చు అని నేను మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకుని రాయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మీకు కూడా నేను దీంట్లో పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు పద్యం మనం తెలిసేసుకుందామా?
పద్యము భావము. పద్యము భావము. తనుదెవరి సొమ్ము తనదని పోషింప, తనుదెవరి సొమ్ము తనదని పోషింప, తనదని పోషింప, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణం ఎవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ, ప్రాణం ఎవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ, ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? తనువుదెవరు కాదు, తనువదెవరి. తనువదెవరి సొమ్ము తనదని పోషింప, తనదని పోషింప, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము తాత్పర్యం చెప్పుకునే ముందు మనం ఏం పొగుడుతున్నాం కదా వేమన గారిని. ఏమని పొగుడుతున్నాం? ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొత్తు? తనకు చెందిన ఆస్తి. నాది నాది అంటూ ఉంటాం కదా, అది తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు
ఈ శరీరం ఎవ్వరి సొత్తు? ఈ శరీరం ఎవ్వరి సొత్తు? ఈ శరీరం ఎవ్వరి సొత్తు? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది? నాది నాది అనుకున్నది నాది కాదు. దాచుకొనుటకు ఈరోజు నాది, రేపు ఇంకెవరిదో కదా. దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు? ఈరోజు నాది అని దాచుకుంటున్నాం, రేపు మనం పైకి వెళ్ళిపోయాక అది ఎవరిది తెలీదు. ఎవరు తీసుకుంటారో తెలీదు, ఎవరికి ప్రాప్తమో తెలియదు. అప్పుడు వాళ్ళు మళ్ళీ నాది అనుకుంటారు. నాది అనుకున్నది ఏమైంది? వాళ్ళదైంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? నాది అనుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళకన్నా శాశ్వతమా? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అది ఎవరిదో అవుతుంది. కాబట్టి దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉంటుందా? ప్రాణము మనల్ని వదిలిపోకుండా ఉంటుందా? మన ఇష్టమేనా? ఎప్పుడు పట్టుకోమంటామో తెలీదు. ఉన్నట్టుండి ఇలా రాస్తూ రాస్తూ ప్రాణం వెళ్ళిపోవచ్చు. పెన్ను ఇలా పడేసి వెళ్ళిపోతాం. హ్యాపీ కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవడానికి మనం రెడీగా ఉండాలి. పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? ఇదంతయు పక్కకి పోవుట సహజము కదా. ఇదంతయు ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఆస్తి మనతో వస్తుందా? శరీరం మనతో వస్తుందా? ఓన్లీ ఆత్మ. శరీరాన్ని కాల్ చేస్తారు. శరీరం మనతో రాదు, ఆత్మ మనతో రాదు, సారీ ధనం మనతో రాదు, ఏది కూడా మనతో రాదు. మన చుట్టాలు, బంధువులు, స్నేహితులు, బంధాలు పట్టుకుని వేలాడుతూ ఉంటాం. మన వాళ్ళు వీళ్ళు అలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు అని మనం ఎన్నో బ్రతికున్నంత కాలం మనం పాకులాడుతూ ఉంటాం. కానీ ఇదంతయో పక్కకి పోగుట సహజము కదా. ఇదంతయు పక్కకి పోగుట సహజము కదా. కదా, అందరికీ తెలిసిన విషయమే ఇది. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. అయినా మనం పాకులాడుతూనే ఉంటాం. ఎందుకంటే బ్రతకడానికి డబ్బు కావాలి కదా. ధనం సంపాదించద్దంటే ఎలా? ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు కదా. ఈరోజే మనం చనిపోతాము. మనం చనిపోయే డేట్ మనకు తెలిసి, మనం చనిపోయే టైం మనకు తెలిస్తే కనుక ఆ టైం వరకు మనం ఎంత సంపాదించాలో అంతే సంపాదించుకుని వదిలేస్తాం. కానీ మనం ఎప్పుడు చనిపోతామో తెలీదు, ఎంతవరకు బతుకుతామో మనకు తెలీదు, మన చేతుల్లో లేదు కనుక చివరి శ్వాస వరకు మనం పోరాడుతూనే ఉంటాం. మానవ సహజం అది. సో మన వేమన గారు ఏమంటున్నారో ఒకసారి చూశారు. తను అదెవరి సొమ్ము తనదని పోషింప, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోక నిల్వ, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం ఏం చెప్తున్నారు? ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా,
తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొమ్ము? ఈ శరీరం ఎవ్వరి సొత్తు? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? ఈరోజు మనలో ఉన్న ఆత్మ రేపు ఇందులోనూ ప్రవేశిస్తుంది. మనం రోజు బట్టలు ఎలా మార్చుకుంటాము? ఈరోజు ఈ బట్టలు వేసుకున్నాం, తీసేసి రేపు వేరే బట్టలు వేసుకోవట్లేదా? అలాగే మన ఆత్మ కూడా మన శరీరాన్ని వదిలేసి వేరే శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్త శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. భగవద్గీతలో అదే కదా చెప్తున్నారు. కాబట్టి ఇదంతయు పక్కకి పోవుట సహజము కదా. ఏదైనా సరే మనం సంపాదించింది, మనం నాది 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 అనుకుంటున్నది మొత్తం కూడా పక్కకి పోవుట సహజము కదా. హలో, హాయ్. పద్యాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? మీకు ఏమన్నా ఉపయోగపడుతున్నాయా? ఇంకా చెప్పాలనిపిస్తుందా? ఎందుకురా బాబు బోరింగ్ అనిపిస్తుందా? ఈ పద్యాలు కలెక్ట్ చేసి మీకోసం నా కోసం తీసుకొచ్చి రాయడం జరుగుతుంది. మీకు ఏమైనా ఉపయోగపడుతున్నాయంటే ఉపయోగపడుతున్నాయని కామెంట్లో పెట్టండి. లేదు అంటే కూడా నేను రాస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు బాగా ఉపయోగపడుతున్నాయి ఇవి. మళ్ళీ స్వీట్ మెమరీస్ అప్పటివి ఎప్పుడో చిన్నప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్లో చదువుకున్న పద్యాలు ఇవి. ఇప్పుడు మనకి ఏ ఎగ్జామ్స్లో అడగచ్చు, ఎక్కడన్నా అడగచ్చు అని నేను మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకుని రాయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మీకు కూడా నేను దీంట్లో పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు పద్యం మనం తెలిసేసుకుందామా? పద్యము భావము. పద్యము భావము. తనుదెవరి సొమ్ము తనదని పోషింప, తనుదెవరి సొమ్ము తనదని పోషింప, తనదని పోషింప ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా ప్రాణం ఎవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ, ప్రాణం ఎవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ, ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ ఏమంటున్నారు? తనువుదెవరు కాదు, తనువదెవరి. తనువదెవరి సొమ్ము తనదని పోషింప, తనదని పోషింప
ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: తాత్పర్యం చెప్పుకునే ముందు మనం ఏం పొగుడుతున్నాం కదా వేమన గారిని. ఏమని పొగుడుతున్నాం? ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొత్తు? తనకు చెందిన ఆస్తి. నాది నాది అంటూ ఉంటాం కదా, అది తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొత్తు? ఈ శరీరం ఎవ్వరి సొత్తు? ఈ శరీరం ఎవ్వరి సొత్తు? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది? నాది నాది అనుకున్నది నాది కాదు. దాచుకొనుటకు ఈరోజు నాది, రేపు ఇంకెవరిదో కదా. దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు? ఈరోజు నాది అని దాచుకుంటున్నాం, రేపు మనం పైకి వెళ్ళిపోయాక అది ఎవరిది తెలీదు. ఎవరు తీసుకుంటారో తెలీదు, ఎవరికి ప్రాప్తమో తెలియదు. అప్పుడు వాళ్ళు మళ్ళీ నాది అనుకుంటారు. నాది అనుకున్నది ఏమైంది? వాళ్ళదైంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నాది అనుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళకన్నా శాశ్వతమా? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అది ఎవరిదో అవుతుంది. కాబట్టి దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉంటుందా? ప్రాణము మనల్ని వదిలిపోకుండా ఉంటుందా? మన ఇష్టమేనా? ఎప్పుడు పట్టుకోమంటామో తెలీదు. ఉన్నట్టుండి ఇలా రాస్తూ రాస్తూ ప్రాణం వెళ్ళిపోవచ్చు. పెన్ను ఇలా పడేసి వెళ్ళిపోతాం. హ్యాపీ కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవడానికి మనం రెడీగా ఉండాలి. పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? ఇదంతయు పక్కకి పోవుట సహజము కదా.
ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఆస్తి మనతో వస్తుందా, శరీరం మనతో వస్తుందా? ఓన్లీ ఆత్మ. శరీరాన్ని కాల్ చేస్తారు, శరీరం మనతో రాదు, ఆత్మ మనతో రాదు, సారీ ధనం మనతో రాదు, ఏది కూడా మనతో రాదు. మన చుట్టాలు, బంధువులు, స్నేహితులు, బంధాలు పట్టుకుని వేలాడుతూ ఉంటాం. మన వాళ్ళు వీళ్ళు అలా చేశారు, వాళ్ళు ఇలా చేశారని మనం ఎన్నో బ్రతుకున్నంత కాలం మనం పాకులాడుతూ ఉంటాం. కానీ ఇదంతయో పక్కకి పోగుట సహజము కదా. ఇదంతయు పక్కకి పోగుట సహజము కదా. కదా, అందరికీ తెలిసిన విషయమే ఇది. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. అయినా మనం పాకులాడుతూనే ఉంటాం. ఎందుకంటే బ్రతకడానికి డబ్బు కావాలి కదా. ధనం సంపాదించద్దంటే ఎలా? ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు కదా. ఈరోజే మనం చనిపోతాము. మనం చనిపోయే డేట్ మనకు తెలిసి, మనం చనిపోయే టైం మనకు తెలిస్తే కనుక ఆ టైం వరకు మనం ఎంత సంపాదించాలో అంతే సంపాదించుకుని వదిలేస్తాం. కానీ మనం ఎప్పుడు చనిపోతామో తెలీదు, ఎంతవరకు బతుకుతామో మనకు తెలీదు, మన చేతుల్లో లేదు కనుక చివరి శ్వాస వరకు మనం పోరాడుతూనే ఉంటాం. మానవ సహజం అది. సో మన వేమన్ గారు ఏమంటున్నారో ఒకసారి చూశారు. తనువరెవరి సొమ్ము తనదని పోషింప, ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోక నిల్వ, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏం చెప్తున్నారు? ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొమ్ము, ఈ శరీరం ఎవ్వరి సొత్తు, దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు, దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు, పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము, పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము. ఈరోజు మనలో ఉన్న ఆత్మ రేపు ఎందులోనో ప్రవేశిస్తుంది. మనం రోజు బట్టలు ఎలా మార్చుకుంటాము? ఈరోజు ఈ బట్టలు వేసుకున్నాం, తీసేసి రేపు వేరే బట్టలు వేసుకోవట్లేదా? అలాగే మన ఆత్మ కూడా మన శరీరాన్ని వదిలేసి వేరే శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్త శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. భగవద్గీతలో అదే కదా చెప్తున్నారు. కాబట్టి ఇదంతయు పక్కకి పోవుట సహజము కదా. ఏదైనా సరే మనం సంపాదించింది, మనం నాది 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 అనుకుంటున్నది మొత్తం కూడా పక్కకి పోవుట సహజము కదా. హలో, హాయ్. పద్యాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? మీకు ఏమన్నా ఉపయోగపడుతున్నాయా? ఇంకా చెప్పాలనిపిస్తుందా? ఎందుకురా బాబు బోరింగ్ అనిపిస్తుందా? అన్ని పద్యాలు కలెక్ట్ చేసి మీకోసం, నా కోసం తీసుకొచ్చి రాయడం జరుగుతుంది. మీకు ఏమైనా ఉపయోగపడుతున్నాయంటే ఉపయోగపడుతున్నాయని కామెంట్లో పెట్టండి. లేదు అంటే కూడా నేను రాస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు బాగా ఉపయోగపడుతున్నాయి ఇవి. మళ్ళీ స్వీట్ మెమరీస్ అప్పటివి ఎప్పుడో చిన్నప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్లో చదువుకున్న పద్యాలు ఇవి. ఇప్పుడు మనకి ఏ ఎగ్జామ్స్లో అడగచ్చు, ఎక్కడన్నా అడగచ్చు అని నేను మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకుని రాయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మీకు కూడా నేను దీంట్లో పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు పద్యం మనం తెలిసేసుకుందామా? పద్యము భావము. పద్యము భావము. తనుదెవరి సొమ్ము తనదని పోషింప, తనుదెవరి సొమ్ము
తనదని పోషింప తనదని పోషింప ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా ప్రాణం ఎవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ ప్రాణం ఎవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ ఏమంటున్నారు తనువుదెవరు కాదు తనువదెవరి తనువదెవరి సొమ్ము తనదని పోషింప ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము తాత్పర్యం చెప్పుకునే ముందు మనం ఏం పొగుడుతున్నాం కదా వేమన గారిని ఏమని పొగుడుతున్నాం ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొత్తు తనకు చెందిన ఆస్తి నాది నాది అంటూ ఉంటాం కదా అది తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొత్తు ఈ శరీరం ఎవ్వరి సొత్తు ఈ శరీరం ఎవ్వరి సొత్తు దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది నాది నాది అనుకున్నది నాది కాదు
దాచుకొనుటకు ఈరోజు నాది రేపు ఇంకెవరిదో కదా. దాచుకొనుటకు ఈ ధనం ఎవరి సొత్తు? ఈరోజు నాది అని దాచుకుంటున్నాం, రేపు మనం పైకి వెళ్ళిపోయాక అది ఎవరిది తెలీదు. ఎవరు తీసుకుంటారో తెలీదు, ఎవరికి ప్రాప్తమో తెలియదు. అప్పుడు వాళ్ళు మళ్ళీ నాది అనుకుంటారు. నాది అనుకున్నది ఏమైంది? వాళ్ళదైంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? నాది అనుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళకన్నా శాశ్వతమా? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అది ఎవరిదో అవుతుంది. కాబట్టి దాచుకొనుటకు ఈ ధనం ఎవరిది? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉంటుందా? ప్రాణము మనల్ని వదిలిపోకుండా ఉంటుందా? మన ఇష్టమేనా? ఎప్పుడు పట్టుకోమంటామో తెలీదు. ఉన్నట్టుండి ఇలా రాస్తూ రాస్తూ ప్రాణం వెళ్ళిపోవచ్చు. పెన్ను ఇలా పడేసి వెళ్ళిపోతాం. హ్యాపీ కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవడానికి మనం రెడీగా ఉండాలి. పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? ఇదంతయు పక్కకి పోవుట సహజము కదా. ఇదంతయు ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఆస్తి మనతో వస్తుందా? శరీరం మనతో వస్తుందా? ఓన్లీ ఆత్మ. శరీరాన్ని కాల్ చేస్తారు. శరీరం మనతో రాదు, ఆత్మ మనతో రాదు. సారీ, ధనం మనతో రాదు. ఏది కూడా మనతో రాదు. మన చుట్టాలు, బంధువులు, స్నేహితులు, బంధాలు పట్టుకుని వేలాడుతూ ఉంటాం. మన వాళ్ళు వీళ్ళు అలా చేశారు, వాళ్ళు ఇలా చేశారని మనం ఎన్నో బ్రతికున్నంత కాలం మనం పాకులాడుతూ ఉంటాం. కానీ ఇదంతయో పక్కకి పోవుట సహజము కదా. ఇదంతయు పక్కకి పోవుట సహజము కదా. కదా, అందరికీ తెలిసిన విషయమే ఇది. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. అయినా మనం పాకులాడుతూనే ఉంటాం. ఎందుకంటే బ్రతకడానికి డబ్బు కావాలి కదా. ధనం సంపాదించద్దంటే ఎలా? ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు కదా. ఈరోజే మనం చనిపోతాము. మనం చనిపోయే డేట్ మనకు తెలిసి, మనం చనిపోయే టైం మనకు తెలిస్తే కనుక ఆ టైం వరకు మనం ఎంత సంపాదించాలో అంతే సంపాదించుకుని వదిలేస్తాం. కానీ మనం ఎప్పుడు చనిపోతామో తెలీదు, ఎంతవరకు బతుకుతామో మనకు తెలీదు. మన చేతుల్లో లేదు కనుక చివరి శ్వాస వరకు మనం పోరాడుతూనే ఉంటాం. మానవ సహజం అది. సో మన వేమన్ గారు ఏమంటున్నారో ఒకసారి చూశారు. తనువెవరి సొమ్ము తనదని పోషింప, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోక నిల్వ, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం ఏం చెప్తున్నారు? ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొమ్ము? ఈ శరీరం ఎవ్వరి సొత్తు? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? ఈరోజు మనలో ఉన్న ఆత్మ రేపు ఇందులోనూ ప్రవేశిస్తుంది.
మనం రోజు బట్టలు ఎలా మార్చుకుంటాము, ఈరోజు ఈ బట్టలు వేసుకున్నాం తీసేసి రేపు వేరే బట్టలు వేసుకోవట్లేదా? అలాగే మన ఆత్మ కూడా మన శరీరాన్ని వదిలేసి వేరే శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్త శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. భగవద్గీతలో అదే కదా చెప్తున్నారు. కాబట్టి ఇదంతయు పక్కకి పోవుట సహజము కదా. ఏదైనా సరే మనం సంపాదించింది, మనం నాది 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 అనుకుంటున్నది మొత్తం కూడా పక్కకి పోవుట సహజము కదా. హలో, హాయ్. పద్యాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? మీకు ఏమన్నా ఉపయోగపడుతున్నాయా? ఇంకా చెప్పాలనిపిస్తుందా? ఎందుకురా బాబు బోరింగ్ అనిపిస్తుందా? ఇన్ని పద్యాలు కలెక్ట్ చేసి మీకోసం నా కోసం తీసుకొచ్చి రాయడం జరుగుతుంది. మీకు ఏమైనా ఉపయోగపడుతున్నాయంటే ఉపయోగపడుతున్నాయని కామెంట్లో పెట్టండి. లేదు అంటే కూడా నేను రాస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు బాగా ఉపయోగపడుతున్నాయి ఇవి. మళ్ళీ స్వీట్ మెమరీస్ అప్పటివి ఎప్పుడో చిన్నప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్లో చదువుకున్న పద్యాలు ఇవి. ఇప్పుడు మనకి ఏ ఎగ్జామ్స్లో అడగచ్చు, ఎక్కడన్నా అడగచ్చు అని నేను మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకుని రాయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మీకు కూడా నేను దీంట్లో పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు పద్యం మనం తెలిసేసుకుందామా? పద్యము భావము. పద్యము భావము. తనుదెవరి సొమ్ము తనదని పోషింప, తనుదెవరి సొమ్ము తనదని పోషింప, తనదని పోషింప, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణం ఎవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ, ప్రాణం ఎవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ, ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? తనువుదెవరు కాదు, తనువదెవరి. తనువదెవరి సొమ్ము తనదని పోషింప, తనదని పోషింప, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: తాత్పర్యం చెప్పుకునే ముందు మనం ఏం పొగుడుతున్నాం కదా వేమన గారిని. ఏమని పొగుడుతున్నాం? ఓ వేమ సమస్త
భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొత్తు? తనకు చెందిన ఆస్తి, నాది నాది అంటూ ఉంటాం కదా, అది తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొత్తు? ఈ శరీరం ఎవ్వరి సొత్తు? ఈ శరీరం ఎవ్వరి సొత్తు? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది? నాది నాది అనుకున్నది నాది కాదు. దాచుకొనుటకు ఈరోజు నాది, రేపు ఇంకెవరిదో కదా. దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు? ఈరోజు నాది అని దాచుకుంటున్నాం, రేపు మనం పైకి వెళ్ళిపోయాక అది ఎవరిది తెలీదు. ఎవరు తీసుకుంటారో తెలీదు, ఎవరికి ప్రాప్తమో తెలియదు. అప్పుడు వాళ్ళు మళ్ళీ నాది అనుకుంటారు. నాది అనుకున్నది ఏమైంది? వాళ్ళదైంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? నాది అనుకుంటున్నారు. మళ్ళీ మళ్ళీ వాళ్ళకన్నా శాశ్వతమా? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అది ఎవరిదో అవుతుంది. కాబట్టి దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది? పారిపోకుండా, మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉంటుందా? ప్రాణము మనల్ని వదిలిపోకుండా ఉంటుందా? మన ఇష్టమేనా? ఎప్పుడు పట్టుకోమంటామో తెలీదు. ఉన్నట్టుండి ఇలా రాస్తూ రాస్తూ ప్రాణం వెళ్ళిపోవచ్చు. పెన్ను ఇలా పడేసి వెళ్ళిపోతాం. హ్యాపీ కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవడానికి మనం రెడీగా ఉండాలి. పారిపోకుండా, మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? ఇదంతయు పక్కకి పోవుట సహజము కదా. ఇదంతయు ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా, ఆస్తి మనతో వస్తుందా? శరీరం మనతో వస్తుందా? ఓన్లీ ఆత్మ. శరీరాన్ని కాల్ చేస్తారు. శరీరం మనతో రాదు, ఆత్మ మనతో రాదు. సారీ, ధనం మనతో రాదు. ఏది కూడా మనతో రాదు. మన చుట్టాలు, బంధువులు, స్నేహితులు, బంధాలు పట్టుకుని వేలాడుతూ ఉంటాం. మన వాళ్ళు వీళ్ళు, మన వాళ్ళు వీళ్ళు అలా చేశారు, వాళ్ళు ఇలా చేశారని మనం ఎన్నో బ్రతుకున్నంత కాలం మనం పాకులాడుతూ ఉంటాం. కానీ ఇదంతయో పక్కకి పోవుట సహజము కదా.
ఇదంతయు పక్కకి పోవుట సహజము కదా. కదా, అందరికీ తెలిసిన విషయమే ఇది. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. అయినా మనం పాకులాడుతూనే ఉంటాం. ఎందుకంటే బ్రతకడానికి డబ్బు కావాలి కదా. ధనం సంపాదించద్దంటే ఎలా? ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు కదా. ఈరోజే మనం చనిపోతాము. మనం చనిపోయే డేట్ మనకు తెలిసి, మనం చనిపోయే టైం మనకు తెలిస్తే కనుక ఆ టైం వరకు మనం ఎంత సంపాదించాలో అంతే సంపాదించుకుని వదిలేస్తాం. కానీ మనం ఎప్పుడు చనిపోతామో తెలీదు, ఎంతవరకు బతుకుతామో మనకు తెలీదు, మన చేతుల్లో లేదు కనుక చివరి శ్వాస వరకు మనం పోరాడుతూనే ఉంటాం. మానవ సహజం అది. సో మన వేమన గారు ఏమంటున్నారో ఒకసారి చూసారు. తనువరెవరి సొమ్ము తనదని పోషింప, ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోక నిల్వ, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏం చెప్తున్నారు? ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొమ్ము, ఈ శరీరం ఎవ్వరి సొత్తు, దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు, దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు, పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము, పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము. ఈరోజు మనలో ఉన్న ఆత్మ రేపు ఇందులోనూ ప్రవేశిస్తుంది. మనం రోజు బట్టలు ఎలా మార్చుకుంటాము? ఈరోజు ఈ బట్టలు వేసుకున్నాం, తీసేసి రేపు వేరే బట్టలు వేసుకోవట్లేదా? అలాగే మన ఆత్మ కూడా మన శరీరాన్ని వదిలేసి వేరే శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్త శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. భగవద్గీతలో అదే కదా చెప్తున్నారు. కాబట్టి ఇదంతయు పక్కకి పోవుట సహజము కదా. ఏదైనా సరే మనం సంపాదించింది, మనం నాది 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 అనుకుంటున్నది మొత్తం కూడా పక్కకి పోవుట సహజము కదా. హలో, హాయ్. పద్యాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? మీకు ఏమన్నా ఉపయోగపడుతున్నాయా? ఇంకా చెప్పాలనిపిస్తుందా? ఎందుకురా బాబు బోరింగ్ అనిపిస్తుందా? ఇన్ని పద్యాలు కలెక్ట్ చేసి మీకోసం, నా కోసం తీసుకొచ్చి రాయడం జరుగుతుంది. మీకు ఏమైనా ఉపయోగపడుతున్నాయంటే ఉపయోగపడుతున్నాయని కామెంట్లో పెట్టండి. లేదు అంటే కూడా నేను రాస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు బాగా ఉపయోగపడుతున్నాయి ఇవి. మళ్ళీ స్వీట్ మెమరీస్ అప్పటివి ఎప్పుడో చిన్నప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్లో చదువుకున్న పద్యాలు ఇవి. ఇప్పుడు మనకి ఏ ఎగ్జామ్స్లో అడగచ్చు, ఎక్కడన్నా అడగచ్చు అని నేను మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకుని రాయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మీకు కూడా నేను దీంట్లో పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు పద్యం మనం తెలిసేసుకుందామా? పద్యము భావము. పద్యము భావము. తనుదెవరి సొమ్ము తనదని పోషింప, తనుదెవరి సొమ్ము తనదని పోషింప, తనదని పోషింప, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా,
ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ. ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ. ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? తనువుదెవరు కాదు, తనువదెవరి. తనువదెవరి సొమ్ము తనదని పోషింప. ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోకను నిల్వ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: తాత్పర్యం చెప్పుకునే ముందు మనం ఏం పొగుడుతున్నాం కదా వేమన గారిని. ఏమని పొగుడుతున్నాం? ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొత్తు? తనకు చెందిన ఆస్తి. నాది నాది అంటూ ఉంటాం కదా, అది తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొత్తు? ఈ శరీరం ఎవ్వరి సొత్తు? ఈ శరీరం ఎవ్వరి సొత్తు? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది? నాది నాది అనుకున్నది నాది కాదు. దాచుకొనుటకు ఈరోజు నాది, రేపు ఇంకెవరిదో కదా. దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు? ఈరోజు నాది అని దాచుకుంటున్నాం, రేపు మనం పైకి వెళ్ళిపోయాక అది ఎవరిది తెలీదు. ఎవరు తీసుకుంటారో తెలీదు, ఎవరికి ప్రాప్తమో తెలియదు. అప్పుడు వాళ్ళు మళ్ళీ నాది అనుకుంటారు. నాది అనుకున్నది ఏమైంది? వాళ్ళదైంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నాది అనుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళకన్నా శాశ్వతమా? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అది ఎవరిదో అవుతుంది. కాబట్టి దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరిది?
పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉంటుందా? ప్రాణము మనల్ని వదిలిపోకుండా ఉంటుందా? మన ఇష్టమేనా? ఎప్పుడు పట్టుకోమంటామో తెలీదు. ఉన్నట్టుండి ఇలా రాస్తూ రాస్తూ ప్రాణం వెళ్ళిపోవచ్చు, పెన్ను ఇలా పడేసి వెళ్ళిపోతాం. హ్యాపీ కదా? ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవడానికి మనం రెడీగా ఉండాలి. పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? ఇదంతయు పక్కకి పోవుట సహజము కదా. ఇదంతయు ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఆస్తి మనతో వస్తుందా? శరీరం మనతో వస్తుందా? ఓన్లీ ఆత్మ. శరీరాన్ని కాల్ చేస్తారు, శరీరం మనతో రాదు, ఆత్మ మనతో రాదు. సారీ, ధనం మనతో రాదు, ఏది కూడా మనతో రాదు. మన చుట్టాలు, బంధువులు, స్నేహితులు, బంధాలు పట్టుకుని వేలాడుతూ ఉంటాం. మన వాళ్ళు వీళ్ళు, మన వాళ్ళు వీళ్ళు అలా చేశారు, వాళ్ళు ఇలా చేశారని మనం ఎన్నో బ్రతికున్నంత కాలం మనం పాకులాడుతూ ఉంటాం. కానీ ఇదంతయో పక్కకి పోగుట సహజము కదా. ఇదంతయు పక్కకి పోవుట సహజము కదా. కదా, అందరికీ తెలిసిన విషయమే ఇది. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. అయినా మనం పాకులాడుతూనే ఉంటాం. ఎందుకంటే బ్రతకడానికి డబ్బు కావాలి కదా. ధనం సంపాదించద్దంటే ఎలా? ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు కదా. ఈరోజే మనం చనిపోతాము. మనం చనిపోయే డేట్ మనకు తెలిసి, మనం చనిపోయే టైం మనకు తెలిస్తే కనుక ఆ టైం వరకు మనం ఎంత సంపాదించాలో అంతే సంపాదించుకుని వదిలేస్తాం. కానీ మనం ఎప్పుడు చనిపోతామో తెలీదు, ఎంతవరకు బతుకుతామో మనకు తెలీదు, మన చేతుల్లో లేదు కనుక చివరి శ్వాస వరకు మనం పోరాడుతూనే ఉంటాం. మానవ సహజం అది. సో మన వేమన్ గారు ఏమంటున్నారో ఒకసారి చూశారు. తను అదెవరి సొమ్ము తనదని పోషింప, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణం ఎవ్వరి సొమ్ము పారిపోక నిల్వ, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం ఏం చెప్తున్నారు? ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తనకు చెందిన ఆస్తి అని భావించి పోషించుటకు ఈ శరీరం ఎవ్వరి సొమ్ము? ఈ శరీరం ఎవ్వరి సొత్తు? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు? దాచుకొనుటకు ఈ ధనం ఎవ్వరి సొత్తు? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? పారిపోకుండా మనల్ని వదిలిపోకుండా ఉండుటకు ప్రాణము ఎవరి సొమ్ము? ఈరోజు మనలో ఉన్న ఆత్మ రేపు ఇందులోనూ ప్రవేశిస్తుంది. మనం రోజు బట్టలు ఎలా మార్చుకుంటాము? ఈరోజు ఈ బట్టలు వేసుకున్నాం, తీసేసి రేపు వేరే బట్టలు వేసుకోవట్లేదా? అలాగే మన ఆత్మ కూడా మన శరీరాన్ని వదిలేసి వేరే శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్త శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. భగవద్గీతలో అదే కదా చెప్తున్నారు. కాబట్టి ఇదంతయు పక్కకి పోవుట సహజము కదా. ఏదైనా సరే మనం సంపాదించింది, మనం నాది 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 అనుకుంటున్నది మొత్తం కూడా పక్కకి పోవుట సహజము కదా.